నమస్తే మ్యామ్. నమస్తే. జెనిటల్ ఏరియాలో కొన్ని రకాల అంటే బ్లడ్ కానీ, ఇవి గాని చూస్తుంటారు. అది ఎంత నార్మల్? డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలా? ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే? డెఫినెట్‌గా డాక్టర్ కన్సల్టేషన్ ఓకే. అవసరం. ఎందుకంటే ఇది సింపుల్ హార్మోనల్ షిఫ్ట్ మూలాన వచ్చే బ్లీడ్ అవ్వచ్చు. కొన్నిసార్లు బ్లీడింగ్ డిజార్డర్స్ మూలాన కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఓకే. బట్ వాటికి మిగతా ఫీచర్స్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. సో 99% ఆఫ్ ద టైమ్ ఇది నార్మల్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్ దగ్గర నుంచి, వైట్ డిశ్చార్జ్ దగ్గర నుంచి, బ్లీడింగ్ దగ్గర నుంచి కొన్నిసార్లు న్యూ బోర్న్‌లో ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ మైట్ బి బికాస్ దే ఆర్ హ్యావింగ్ ట్యూమర్స్ ఓవరీలో. ఓహ్! హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ మూలాన. ఇది సింపుల్ హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్సా? చేంజ్ అవుతుందా? అబ్నార్మల్‌గా ఉందా? వేరే ఇంకేం ఫీచర్స్ ఉన్నాయి? ఇవన్నీ డాక్టర్ చెక్ చేయాల్సిందే. ఓకే. మీరు డిస్కస్ చేస్తే మెనీ ఎ టైమ్ నార్మల్ ఉండొచ్చు. కానీ ఆ ఒక్క అబ్నార్మల్ బేబీని కూడా మనం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే నేను చెప్పినట్టు రైట్ టైంలో డయాగ్నోస్ అయితే రైట్ ట్రీట్మెంట్‌కి తొందరగా షిఫ్ట్ అవ్వచ్చు. హ్మ్. సో చూపించుకోవాలి. అండ్ మ్యామ్ బ్రెస్ట్ ఫీడ్ చేసిన తర్వాత తేనుపు వచ్చే వరకు భుజం మీద వేసుకుంటారు. అది నార్మల్. బర్పింగ్. కొందరిలో వామిటింగ్స్ ముక్కుల్లోంచి, నోట్లోంచి వచ్చేస్తుంది. బట్ అది నార్మల్ అనుకుంటారు. అది ఎంతవరకు సేఫ్? ఎందుకంటే రీసెంట్‌గా ఒక ఫుటేజ్ చూసాను నేను. బేబీకి ఫీడ్ చేసిన తర్వాత ఇలా వేసుకుంటే ఆహ్, బ్రెత్ ఏదో అయ్యి చనిపోయింది ఆ బేబీ. సో ఆస్పిరేట్ అయి ఉంటారు. హా! సో ద థింగ్ ఈజ్ ఇది కూడా మంచి క్వెషన్ అడిగారు. దీనికి అగైన్ నేను ఒక సామెతతో చెప్తాను. హ్మ్. ఇదివరకు ఏంటంటే కక్కే పిల్లలే దక్కుతారు అనేవాళ్ళు. హా! సో సమ్ అమౌంట్ ఆఫ్ పాసిటింగ్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ రిగర్జిటేషన్ కంప్లీట్‌గా నార్మల్. బాగా పాలు తాగేవాళ్ళే కొద్దిగా కక్కుతారు. హ్మ్. దరిది నార్మలే. పెద్ద పెద్ద వాంతులు చేస్తున్నారు అనుకోండి. కామనెస్ట్ రీజన్ వామిటింగ్ న్యూ బోర్న్ బేబీ. ఒకటి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ బర్ప్ చేయాలని తెలుసు. హ్మ్. ఈజ్ ఓవర్ ఫీడింగ్. ఓవర్ ఫీడింగ్ అంటే ఎక్స్‌క్లూజివ్‌గా బ్రెస్ట్ ఫెడ్ బేబీస్‌కి ఓవర్ ఫీడింగ్ కుదరదు. హ్మ్. కానీ వీళ్ళే అనుకుంటారు. బేబీకి పాలు సరిపోవట్లేదు అని చెప్పి ఎక్స్‌ట్రా ఫార్ములా ఇస్తా ఉంటారు. లేకపోతే నిద్రపోతున్న బేబీని పడుకోనివ్వకుండా మాటి మాటికి లేపి పడుతూ ఉంటారు. సో ఇలాంటివి చేయటం వలన వాంతులతో వస్తారు. ఓకే. ఇంకొక కొత్త థింగ్ ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం లాస్ట్ 5 ఇయర్స్‌గా. కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ. ఇది బాగా ఎక్కువైంది. ఓకే. ఒకప్పుడు పుస్తకాల్లో చదువుకునేవాళ్ళం. అసలు ఇండియాలో లేదనుకునేవాళ్ళం ట్రైన్ అవుతున్నప్పుడు. సో ఇది ఒకటి చాలా ఎక్కువైంది. ఏంటి మేడం కౌ ఎగ్జాక్ట్‌గా మిల్క్ అంటే? ప్రోటీన్ అలర్జీ ఎట్లా ఉంటుంది అనంటే, పిల్లలు ఇట్లా వాంతులు చేస్తూ రావచ్చు. లేదా విపరీతంగా ఎక్సెసివ్‌గా ఏడుస్తూ ఉంటారు. లూజ్ మోషన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మదర్ ఎక్స్‌క్లూజివ్‌లీ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్‌లో కౌ మిల్క్ ఎక్కడి నుంచి వెళ్తుంది వాళ్ళ బాడీకి? హ్మ్. ఎక్కడి నుంచి వెళ్తుందంటే, తల్లి తాగుతున్న పాలల్లో ఉన్న కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ బ్రెస్ట్ మిల్క్‌లో సెక్రీట్ అయ్యి అది కూడా కాజ్ చేయొచ్చు. ఓకే. ఇంకా కొంతమందికి బేబీస్‌కి డైరెక్ట్‌గా వేరే బఫెలో కౌ మిల్క్ పడతారు. అలాంటి వాళ్ళకి రావచ్చు. ఇదేమీ లేకుండా మదర్‌ని ఒక్కసారి డైరీలోంచి తీసేయగానే గో ఆఫ్ డైరీ అని చెప్తాం. ఓట్ మిల్క్ కానీ లేకపోతే ఆల్మండ్ మిల్క్ తాగొచ్చు. మరీ ఇంకా కాఫీ, టీలు తాగలేని వాళ్ళు, హ్మ్. తాగకుండా ఉండలేని వాళ్ళు. బట్ అదర్‌వైజ్ డైరీ తీసేయగానే బేబీ సింప్టమ్స్ అన్నీ బెటర్ అవుతాయి.